స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చేపట్టిన ధర్నా శిబిరాన్ని కృష్ణయ్య సందర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలన్నారు. ప్రభుత్వం సంవత్సరంలోపు సంక్షేమ హాస్టళ్లను సొంత భవనాల్లోకి దశల వారీగా మార్చాలంటూ డిమాండ్ చేశారు. మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే కట్టుతుంది. ఇప్పుడు ఉన్న స్కీమ్ అది, ఇంకా దాన్ని పక్కన అమలు చేపిస్తా. వంగబెట్టి ఒక్కొక్కరిని వంగబెట్టి తప్పనిసరి చేస్తా. ఇప్పుడు మేజర్ గా మన కాలేజ్ హాస్టళ్లకు బిల్డింగ్లు కట్టాలనేది నా కోరిక. మనోళ్ళందరూ మన రాజ్యం వస్తానికి అర్థమని రాజ్యం కాదు ఇప్పుడే కట్టిస్తా. నేను ఏ పదవి ఉన్నది నాకు? ఈ 50 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా. గురుకులాలు పెట్టించిన, హాస్టల్ పెట్టించిన, ఫీజులు పెట్టించిన. ఈ రోజు బీసీలకు ప్రతి స్కీమ్ ఉన్నదంటే మనం ఉద్యమాలు చేసి మీరే ఉద్యమాలు చేసిండ్రు, మీకంటే ముందు వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. అవన్నీ పెట్టించిన. ఏ పదవి లేకుండానే పెట్టించిన. మాయావతి ఢిల్లీలో కలిసినప్పుడు చెప్తుంది, నేను హాస్టల్ ఉన్నా, చదువుకున్నా, ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు మీ అందరికి మనం చేస్తున్నా, మన హాస్టల్లో చదివిపోయిన ఏ అమ్మాయి అయినా భవిష్యత్తు లోపల. ఎందుకంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, అబ్బా నాకు తెలియదు ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. భవిష్యత్తులో వీళ్ళు గొప్ప లీడర్ అవుతారు, ఆఫీసర్ అవుతారు, లీడర్ అవుతారు. నాకు తృప్తి కలిగింది. మొత్తం